ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేయడం మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం ఉన్నాం. యెహోవా, నీ కృప నన్ను బలపరచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అవును, దేవుడిస్తున్న వాగ్దానం. ఆయన కృపే మనల్ని బలపరుస్తుందంట. ఎప్పుడైతే మన హృదయంలో విచారములు, ఎన్నో గొప్ప విచారములతో విచారిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు ప్రభువై మన మధ్య నివాసం చేస్తున్నవాడు. ఆయన ఇచ్చి గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలుగు చేర్చున్నది. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు ఆదరణకర్త ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంతకు మనము పరిశుద్ధాత్మతో ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా, దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపాడి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, సకల ఆశీర్వాదములు కారణభూతుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, మా హృదయములో దేవా, అయ్యా ఇదిగో విచారములతో కృంగిపోయినప్పుడు దేవా, అయ్యా నీ గొప్ప ఆదరణ మాకు కలిగిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంత మంచి దేవుడవు దేవా. నీ ప్రేమతో దేవా మమ్మల్ని ఆదరించి దేవా, నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం దయచేసిన దేవా, దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డని ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. నీ కృపతో బలపరచబడుచున్నాను. నీ ఆదరణతో బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయము దేవా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుచున్నానయ్యా. ఏదా దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇక ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నానయ్యా. మా స్తుతుల మీద ఆశీనుకబడుచున్నానయ్యా. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నప్పుడు దేవా, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు దేవా, మా హృదయపూర్వకంగా దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయబడుచున్నానయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే సహాయం మాకు దాయిచ్యమడొచ్చున్నాను. ఆత్మను దాయిచ్యమడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వాధికారి నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, నేను మైంపరుస్తూ గనపరుస్తుండగా దేవా, మా స్తుతుల సింహాసనం మీద ఆశ్రనికమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మీ సాయంకాలం చేసే స్తుతి నైవేద్యము దేవా, నీ దేవాని సన్నిధికి దేవా ధూపం వలె దేవాని సన్నిధి చేర్చుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా, నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నారు. నీ ఆత్మతో మమ్మల్ని బలపరచు, నీ కృపతో మమ్మల్ని బలపరిచి దేవా. అయ్యా ఇగో నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దాయిచ్చేయమడొచ్చున్నారు. ఆదరణ కలిగిన మాటలు మాకు దాయిచ్చేయమడొచ్చు దేవా. ఆరాధన అంతటిని ఆదరణ అంత వరకు నువ్వుండి నడిపించమని చేయవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా, అక్కడ నీ ఆత్మకార్యం జరిగించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించిన పాట పాడుకుంటూ రాజాది రాజుని గనపరుద్దాం. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభు పుట్టెను బెత్లెహేమునందున, భూజనముకెల్లాను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశంబునందు భృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఊర్ధ్వలోకమందున గొప్పగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున
పుట్టినాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ తారుడా నిన్ను నేను సఖ్యమా దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురా కవల్లా లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతికెళ్తురు వీరికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. అవును. దేవాది దేవుడు మన హృదయాల్లో ఉదయించిన దేవాది దేవుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన యొక్క దూతలు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు సమాధానం కలుగునైన వార్తను ఈ లోకానికి చాటించినట్లు మనము కూడా దేవుని సన్నిధిలో ఆరాధన పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవుడు మహోన్నతుడు. ఆయనే మంచి కాపురై మన మధ్యకు ఉదయించిన దేవుడు. దేవా స్తోత్రమయ్యా, స్తోత్రం 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 దేవా. అయ్యా ఇదిగో నువ్వు పశువులు పాకలో జన్మించినప్పుడు దేవా దేవదూతలు ఇదిగో తండ్రి స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నట్లు దేవా అయ్యా ఈనాటి వరకు దేవా నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేసిన వాడా ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తానయ్యా అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటించేవారుగా దేవా నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలు వలె మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి అభివృద్ధి పరచబడుచున్నాను దయతి దేవా నీ దయతో దేవా మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా చీకటి నుండి వెలుగులోకి దేవ మమ్మల్ని నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను జిగట గల దొంగ ఊపి నుండి దేవా అయ్యా పాపమనే మరణం నుండి దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని తప్పించి దేవా నీ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ అద్వితీయ కుమారుని మా కొరకు అర్పించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు దేవా నశింపక నిత్య జీవం పొందినట్లు దేవా మా కొరకే నీ కుమారుని అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా మాకు దేవా అయ్యా ఇదిగో మా మధ్య దేవా మధ్యవర్తిగా ఉంటున్న దేవా యేసు క్రీస్తు దేవా నామంలో దేవా నేను స్తుతిస్తూ ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తుంది కొన్నాళ్ళు చెల్లిస్తూ నీ మహోన్నతమైన నామానికే దేవా మహిమ ఘనత చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ సమాధానం మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. దేవాది దేవుని రెండో పాటగా స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించిన పాట పాడుతూ రాజాది రాజుని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సాన్నిధిలో ఆ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆ ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును
ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ధ్వనితో ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను సన్నాతంతు సితారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తంబు నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో ఆ తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పిల్ల చల్లగనూది పిల్ల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజ చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మృగు తళముతో ఆయన స్తుతించుడి. మృగు స్తుతించుడి. గంభీరతతో ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణి యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణి యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవాది దేవ, ఇదిగో తండ్రి, నేను స్తుతిస్తున్నప్పుడు దేవా, సాయంకాలపు నైవేద్యం వల్ల దేవా, ఈ స్తుతి ఆరాధనంతా దేవా నీ సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోవచ్చున్నానయ్య. మా స్థుతుల సింహాసనం మీద దేవా ఆశీని కమ్మడొచ్చున్నాను. మహోన్నతడానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. దయగలవడానికే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను స్మరించడానికి దేవా, నిన్ను స్తుతించడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో మాకు ఇచ్చిన తలాంతులతో దేవా నేను ఆరాధిస్తుండగా దేవా నీ మహిమతో మమ్మల్ని పడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మహిమా స్వరూపుడైన గొప్ప దేవా, మహిమకు ఘనతకు అర్హుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాల్లో చేసిన దేవా మేలును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసినందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృపతో నీ దీవెనతో నీ ఆశీర్వాదంతో దేవా నీ బలాన్ని మాకు అనుగ్రహించి ఆదరణ కలిగిన మాటలు మాకు అనుగ్రహించబడవచ్చు. నీ స్వరాన్ని వినిపి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నహోము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నహోము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇన్ ఇంగ్లీష్, ద లార్డ్ ఈస్ గుడ్, a refuge in times of trouble. He cares for those who trust in him. हिंदी में, यहोवा भला है, संकट के दिन में वह दंड खड़ा रहता है और अपने शरणगातों की సుది రక్త హే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. In English, the Lord is good, a refuge in times of trouble. He cares for those who trust in him. हिंदी में, यहोवा भला है, संकट के दिन में वह दृढ़ घड़ ठहरता है और अपने शरणागतों की सुखी रखता है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ దినములలో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలుగా, నీ ప్రజలుగా, నీవు మేపు గొర్రెలుగా మీ సన్నిధికి మేము చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహిమపరచి, మిమ్మల్ని ఘనపరచి దేవా, మరి శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినము మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాకు దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించండి. నీ దాసుడను, నిష్ప్రయోజకుడను తండ్రి, మరి నీ కృపచేత నన్ను బలపరచండి. నీ పరిశుద్ధ లేఖనముల్లో నుండి కొన్ని మాటలను మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయము, నడిపింపు నాకు, మాకు అందరికీ దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము దేవా మరి మా అందరికీ దయచేయమని, మీ మాటలకు లోబడే హృదయాన్ని దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడేండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మన విశ్వాస జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక కష్టాలు వస్తూ ఉంటాయి. శ్రమ దినాలు వస్తూ ఉంటాయి, కష్ట సమయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నహూము గ్రంథంలో కూడా మరి అషూరియుల చేత మరి వారు బాధించబడుతున్నటువంటి ఆ సమయంలో ధైర్యాన్ని కలిగించేటటువంటి మాట దేవుడు ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు. నహూము ఎలాంటి సందర్భంలో ఈ మాటను చెప్తున్నాడంటే, నహూమ్ స్పోక్ దిస్ వర్డ్ వెన్ గాడ్స్ పీపుల్ ఫియర్డ్ ద Assyrians. In the middle of chaos, God gives a message of comfort. భయంకరమైనటువంటి కలవరము కలిగించేటటువంటి పరిస్థితుల్లో, అషూరీయులకు భయపడి భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఓదార్పుని ఇచ్చేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, యెహోవా ఉత్తముడు.
యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే, మొదటిగా ఆయన ఉత్తముడు, రెండవదిగా నీ శ్రమ దినములో నిన్ను చూచేటటువంటి దేవుడు, నీ శ్రమ దినములో నీకు ఆశ్రయ దుర్గముగా ఉండేటటువంటి దేవుడు, మూడవది నీ శ్రమ దినమందు ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచగలుగుతారో వారిని పేరు పేరున ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, అండ్ హీ నోస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. దేవునికి మనం ఎవరము, మన జీవితాలు ఏమిటి, మనము ఆయన యందు ఉంచినటువంటి నమ్మకం ఏమిటి, మన విశ్వాస పరిమాణం ఏమిటి, సమస్తము కూడా దేవునికి తెలుసు. అందుకే నహూము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూడండి, చాలా సార్లు సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకే ఎందుకులాగా జరుగుతోంది, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకులా జరుగుతున్నాయి, అనారోగ్యం వచ్చినప్పుడు ఎందుకులా జరుగుతోంది అని చెప్పి మనము కొన్ని సార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, హెల్ప్లెస్ కండిషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం, మనల్ని మనమే డిస్కరేజ్ చేసేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యము మనకు సెలవిస్తోంది, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడిచ్చేటటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి సందేశం ఏంటంటే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. మన పరిస్థితుల మీద ఆధారపడి దేవుడి మంచితనం ఎప్పుడూ కూడా మారిపోతూ ఉండదు. అంటే మనకు మేలు జరిగితే దేవుడు మంచివాడు, మనకి కీడు జరిగితే దేవుడు మంచోడేనా అని మనం మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. అసలు దేవుడు మనం చూస్తున్నాడా, మనకే ఎందుకు ఇలా జరిగిందని. సో గాడ్స్ గుడ్నెస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ సిచ్యువేషన్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్ హిస్ అన్చేంజింగ్ నేచర్. ఆయన మారని యొక్క స్వభావము నుంచి, ఆయన మార్పు లేని స్వభావం నుంచి ఆయన మంచితనాన్ని మనం చూడగలుగుతాం. ఈవెన్ వెన్ లైఫ్ ఫీల్స్ అన్ఫెయిర్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నా బ్రతుకు బాలేదు కదండి, కష్టాలు గుండా నేను వెళుతున్నాను కదా, శ్రమలన్నీ నాకు వస్తున్నాయి కదా, ఏదో ఒక శోధన వస్తానే ఉంటుంది కదా, ఉద్యోగంలో శోధన, పనిలో శోధన, రిలేషన్షిప్ లో శోధన, మరి ఆరోగ్య విషయంలో శోధన, అనేక రకాలుగా నా లైఫ్ అన్ఫెయిర్ గా ఉంది, సమస్యలతో నిండి ఉంది. బట్ స్టిల్ గాడ్ ఈజ్ గుడ్. అయినప్పటికీ కూడా దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అంటే, 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి ఏకైక సహాయకుడు మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్టం వస్తే దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు చూస్తున్నాడా అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మనకి మనమే బాధపడుతూ కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హీఈస్ ద ఎవర్ ప్రజెంట్ హెల్ప్. ఎవర్ ప్రజెంట్ హెల్ప్ అంటే అర్థం ఏంటి? ఆయనను సహాయము కోరుకున్న వారికి ఖచ్చితముగా సహాయము అంది తీరుతుంది. ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకోవాలి? ఖచ్చితముగా కాపాడేవారిని నమ్ముకోవాలి, ఖచ్చితముగా రక్షించేవారే మనకు కావాలి.
ఇప్పుడు దేవుని వాక్యంలో మనం అదే చూస్తున్నాం. దేవుడు ఎవరు అంటే, కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో దేవుడు మనకు ఏమై ఉన్నాడంటే, ఆయన ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులను బట్టి దేవుని మంచితనం అనేది ఎప్పుడూ కూడా మారిపోదు. మనకు రోగం వస్తే దేవుడు చెడ్డోడైపోడు, మనకి కష్టం వస్తే దేవుడు చెడ్డోడైపోడు, మనకి ఈ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చెడ్డోడైపోడు. తాత్కాలికంగా శ్రమల గుండా మనం వెళతాం, వేదన గుండా మనం వెళతాం, నిట్టూర్పుల గుండా మనం వెళతాం, బాధపడతాం. రోగం వచ్చినప్పుడు ఆ నొప్పిని మనము భరిస్తాం, అనుభవిస్తాం. కానీ అంత మాత్రం చేత దేవుడు చెడ్డవాడు కాదు. అందుకే బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయన. ద లార్డ్ ఈజ్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ యువర్. నీ యొక్క ఆపద కాలములో, శ్రమ దినములో నువ్వు నమ్ముకొనదగినటువంటి ఆశ్రయ దుర్గమై ఆయన ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చూస్తాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి దేవుడు మంచివాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ పరిస్థితులను బట్టి దేవుని మంచితనము ఆధారపడి ఉండదు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. చూడండి, మరి నహూము గ్రంథము లాంటి మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటటువంటి సమయంలో కూడా ఉన్నాయి. మొదటి క్రిస్మస్ అనేది మరి పీస్ఫుల్ గా రాలేదు. ద ఫస్ట్ క్రిస్మస్ డిడ్ నాట్ కమ్ ఇన్ పీస్ఫుల్ టైమ్స్. మొట్టమొదటి క్రిస్మస్ ఎప్పుడు వచ్చిందంటే, ఇజ్రాయెల్ వాజ్ అండర్ రోమన్ రూల్, పీపుల్ లివ్డ్ ఇన్ ఫియర్, టాక్సెస్ వర్ హెవీ అండ్ దేర్ వాజ్ పొలిటికల్ అన్రెస్ట్. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సచ్ ట్రబుల్ గాడ్ సెంట్ హిస్ సన్. పరిస్థితులు ఎంత మాత్రం అనుకూలం లేదు. ఆ రోజుల్లో శాంతి లేదు ప్రపంచంలో. రోమియుల మరి ప్రభుత్వంలో ఇజ్రాయేలీలు బ్రతుకుతున్నారు, భయంతో జీవిస్తున్నారు. రోమియుల యొక్క పన్నులు భయంకరంగా ఉండేవి. రోమా ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులు. రాజకీయ కల్లోలం ఉంది పరిస్థితి. అలాంటి కష్టకాలంలో దేవుడు ఒక దూతను పంపించలేదు. దేవుడు ఒక ప్రవక్తను పంపించలేదు. దేవుడు తన ప్రజలు కష్టంలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు he himself came to the earth. ఆయనకు ఆయనే ఈ భూమి మీదకి వచ్చేసాడు, దిగి వచ్చేసాడు. ఇందును బట్టి మనం చెప్పొచ్చు, దేవుడు మంచివాడు. ద లార్డ్ ఈస్ గుడ్. ఎందుకు మంచివాడు అంటే, తనను నమ్ముకున్న వారు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయన. కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద నెలకొన్నప్పుడు God did not send an angel. God did not send an advice. God did not give any warning, but he sent himself, wrapped in flesh. ఆయన నర శరీరధారిగా, రక్తమాంసములు కలిగినటువంటి వాడిగా ఒక దూతను పంపించడము. ఒక దూతను పంపిస్తే ఒక్క రాత్రిలో 80,000 మందిని చంపేశాడు. అలాగా మరి ఆయన దగ్గర పరలోక సైన్య సమూహం ఉంది. భూమి మీద తన ప్రజలను రక్షించుకోవడానికి దూతలను పంపించలేదు ఆయన, ప్రవక్తలను పంపించలేదు ఆయన, లేదా ఈ ప్రజలందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టేలేదు ఆయన. హీ సెంట్ హిమ్సెల్ఫ్, wrapped in flesh, రక్తమాంసములు కలిగిన వాడిగా
ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. దైవ మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన పరుండినటువంటి ఆ పశువుల తొట్టి సాక్షిగా మనకేం తెలుస్తుంది అంటే, గాడ్స్ గుడ్నెస్ ఎంటర్స్ అవర్ బ్రోకెన్ ప్లేసెస్. రాజుల రాజుగా ఉండవలసినటువంటి వాడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు, ఈ యుగమందును రాబో యుగమందును కూడా ఉన్నతమైనటువంటి నామము కలిగినటువంటి వాడు, తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు, సమీపించరానటువంటి తేజస్సులో వసించుచున్నటువంటి వాడు, అటువంటి పరలోక తేజస్సును మహిమను తండ్రి కుడిపార్శ్వమును విడిచి ఆయన మన కొరకు భూమి మీదకు దిగి వచ్చేశాడు. కాబట్టి దేవుని యొక్క మంచితనానికి, ద లార్డ్ ఈజ్ గుడ్ అనేటటువంటి ఒక మాటకి పరిపూర్ణమైనటువంటి సాక్ష్యము క్రీస్తు జననము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కావాలంటే మరి ఆ రోమన్ ఎంపైర్ల ఇళ్లలో పుట్టుండొచ్చు, అధికారుల ఇళ్లలో పుట్టుండొచ్చు. బట్ ఆయన పశువుల తొట్టిలో అనగా సత్రములో స్థలం లేనప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే పశువుల తొట్టిలో ఆయన్ను పడుకోబెట్టాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, దేవుడు ఈ లోకంలో డబ్బున్న వాళ్ళ కోసం, ధనవంతుల కోసం, భాగ్యవంతుల కోసం రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే పేదల కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, తప్పిపోయిన వారి కోసం వచ్చాడు, నశించిపోతున్నటువంటి వారి కోసం వచ్చాడు. అందుకే మొట్టమొదటి ఈ శుభవర్తమానము ఎవరికి తెలియజేయబడింది అంటే గొల్లలకు తెలియజేయబడి, గొర్రెలు కాసుకునే వారికి తెలియజేయబడి. ప్రధాన యాజకుల్ని పిలిచి దేవదూత ఈ శుభవర్తమానాన్ని తెలియజేయలేదు. రాజులను, చక్రవర్తులను పిలిచి ఈ శుభవర్తమానాన్ని తెలియచేయలేదు. కానీ గాడ్ ఫస్ట్ రివీల్డ్ ద గుడ్ న్యూస్ టు షెపర్డ్స్, పోర్, ఇగ్నోర్డ్, అన్ఇంపార్టెంట్ పీపుల్. బికాస్ గాడ్ ఈజ్ గుడ్ టు ద లీస్ట్. ఎవరైతే ఎన్నిక లేని వారు ఉన్నారో అలాంటి వారికి దేవుడు వారిని కోరుకొని పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు. ఇందును బట్టి మనం చెప్పొచ్చు, ద లార్డ్ ఈస్ గుడ్ అని మనం చెప్పగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ఖచ్చితముగా పేరున కూడా నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమలందు మనము వెళుతున్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన మంచితనాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆపత్కాలంలో అంటే ఎప్పుడు? ఇక పరిస్థితులు అన్ని చేజారిపోయినప్పుడు, ఇక ఒక్క ఆశ కూడా మనకు లేనప్పుడు, మన జీవితము కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ది కంట్రోల్కి వెళ్ళిపోయినప్పుడు, ఆ ఆపత్కాలంలో కూడా నువ్వు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, దేవుడు మంచివాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, అష్షూరీయుల చేత బాధింపబడుతున్నటువంటి ఇజ్రాయేలీయులకు నహూము ప్రవక్త ద్వారా దేవుడు పంపించినటువంటి ఒక శుభవర్తమానం ఏంటంటే, ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ హీ నోస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలో మనము ధ్యానం చేస్తున్నటువంటి మాటలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు ఉత్తముడు, మంచివాడు.
రెండవ మాట, ఆయన మన శ్రమ దినమందు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ అవర్ ట్రబుల్. కష్టకాలంలో ఆయన మనకు కోటగా ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని మనం తీసుకుంటే, మేరీ వాజ్ ఇన్ ట్రబుల్ బికాస్ ఇంకా వివాహం అవ్వలేదు, బట్ షీఈస్ ప్రెగ్నెంట్. అండ్ జోసెఫ్ ఆల్సో ఇన్ ట్రబుల్ బికాస్ అతనికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకని? ప్రధానం అయిన తర్వాత, ఇంకా వివాహానికంటే ముందే ఈమె ఎలా గర్భవతి అయిందో తెలియక, అలాగని ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోక మౌనంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అంటే ఇప్పుడు మేరీ, జోసెఫ్, యోసేపు, మరియలు ఇద్దరు కూడా ఎలాంటి సమయంలో ఉన్నారు? కష్ట సమయంలో ఉన్నారు. కష్ట సమయంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఒక ఆశ్రయ దుర్గము కావాలి. ఆ సమస్య నుంచి తమ 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 కంట్రోల్లో లేని సంగతులు వారి జీవితంలో జరుగుతున్నాయి. చక్కని వివాహ జీవితం, ఎన్నో ఆశలు కలలు పెట్టుకుని ప్రధానమైన తర్వాత సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో ఇతనికేమో ఇలా జరిగింది. బట్ స్టిల్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఉత్తముడు. అందుకే యోసేపుకు స్వప్నమందు కనిపించి సత్యాన్ని తెలియజేశాడు దేవుడు. నువ్వేం కలవరపడవద్దు. నువ్వు ఆమెను విడనాడాలనుకుంటున్నావు, విడనాడవద్దు. ప్లీజ్ గో అహెడ్. పరిశుద్ధాత్మ కమ్ముకుంట ద్వారా ఆమె గర్భము ధరించింది అంతే అని సత్యాన్ని తెలియజేశాడు. కాబట్టి చూడండి, ఒకటి, వాళ్ళు ఎమోషనల్ గా కష్టాల్లో ఉన్నారు. రెండవది, శారీరకంగా కష్టాల్లో ఉన్నారు. ఆమె గర్భవతి. మరి ప్రసవించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆ ఊర్లోకి బెత్లెహేముకి వచ్చినప్పుడు ఎక్కడా చోట్లేదు. ఊరి నిండా చుట్టాలతోటి, మొత్తం బంధువులతోటి నిండిపోయింది. ఎవరింట్లోనూ చోటు లేదు. చివరికి సత్రంలో కూడా చోటు లేదు. దెర్ వాజ్ నో రూమ్ ఇన్ ద ఇన్. సత్రంలో కూడా చోట్లేదు. అలాంటి పరిస్థితుల్లో, ఆ కష్ట సమయంలో, ఒకటి, ఎమోషనల్ గా వారు వీక్ గా ఉన్నారు. రెండు, శారీరకంగా స్ట్రగుల్ అవుతున్నారు. మూడు, ప్రసవించడానికి సత్రంలో కూడా ఆమెకు చోటు దొరకలేదు. ప్రసవించిన తర్వాత మరి ఆ బెత్లెహేం, ప్రసవించడం కొరకు లాంగ్ జర్నీ బెత్లెహేంకి వెళ్లాల్సి వచ్చింది. ప్రసవించిన తర్వాత శిశువుకి ప్రమాదం ఉంది. బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ప్రమాదం ఉంది హేరోదు చక్రవర్తి ద్వారా అని చెప్పి తెలుసుకున్నప్పుడు మరలా ఆ తల్లికి ఎంత వేదన. అక్కడి నుంచి ఐగుప్తుకు పారిపోవలసినటువంటి పరిస్థితి. మన విశ్వాస జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నేను ఎంత మంచిగా ఉంటాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఇంత భక్తిగా ఉంటాను కదా, నా జీవితంలో ఏంటి ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఏంటి ఇన్ని బాధలు అని మనకు అనిపిస్తూ ఉంటది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, విశ్వాసుల యొక్క అందరి జీవితాలను మనము తరచి చూస్తే, ఎవ్వరి జీవితంలో కూడా ఏది కూడా సీదాగా జరగలేదు. అంతా ఉల్టాగానే జరిగింది. అంటే జరగాల్సిన విధంగా ఎవరికి జరగలేదు. అన్ని రివర్స్ గానే జరిగింది. ఒక మంచి అద్భుతమైనటువంటి కళ. ఇతని పన నిలబడి ఉంటే చుట్టూ మరి 12 పనలు ప్రణామం చేస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రెవల్యూషన్ యోసేపుకి చిన్న వయసులో దేవుడు చూపించాడు. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, చూడండి చూడండి, ఈ పనలన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ కళల తర్వాత జరగాల్సింది ఏంటి? కళల నెరవేర్పు జరగాలి, మంచి జరగాలి, ఇతను గొప్పగా అవ్వాలి. కానీ వెంటనే జరిగింది ఏంటంటే, గోతులో వేయబడ్డాడు, ద్వేషించబడ్డాడు. కాబట్టి నీ కష్టాలు, నీ శ్రమలు, నీ శోధనలు
నీ జీవితంలో నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా ఉత్తముడు. ఆమేన్. ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. తాత్కాలికంగా నువ్వు శ్రమ పడతావేమో గాని ఈరోజు మరియమ్మని కొలుస్తున్నారు. పరిశుద్ధ మేరీ మాతగా ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినటువంటి ఒక తల్లిగా ఆమెను ఆరాధిస్తున్నారు. కానీ ప్రారంభంలో అవమానం, నింద వేశారు. చేసుకోబోయే భర్తే విడిచిపెట్టాలనుకున్నాడు. సుఖం లేదు ప్రసవంలో. పిల్ల కొడుకు పుట్టిన తర్వాత కూడా సంతోషం లేదు. చాటుమాటుగా పరిగెడుతూ ప్రయాణం చేస్తూ ఐగుప్తుకు పారిపోవలసినటువంటి పరిస్థితి. ఎట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ ప్రొటెక్టెడ్ ద ప్రామిస్. అయితే ప్రతి విషయంలోనూ కూడా గుర్తుపెట్టుకోండి, వారు నశించిపోలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము సమయములో వందలాది మంది శిష్యులను చంపేశారు. వేలాది మంది శిష్యులను చంపేశారు. దాచిపెట్టుకున్నటువంటి పిల్లలను బయటికి లాగి తల్లి ఒడిలోంచి పైకి ఎగరేసి కత్తితో రెండుగా చేసి, రెండు ముక్కలుగా చేసి చంపేశారు. దాచిపెట్టినందుకు తల్లిదండ్రులను కూడా చంపేశారు. కాబట్టి పరిస్థితులు, శ్రమ దినాలు, కష్టకాలం. బట్ అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవు కాక ఆశ నాకు లేనే, నీవుగాక ఆశ నాకు లేనే, నిత్యము నీపై ఆనుకొని చింతగా సాగెదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతు, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతు, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా. ఆపత్కాలములో తన పర్ణశాలలో దాచేటటువంటి దేవుడు, తన గుడారపు మాటును మనల్ని దాచేటటువంటి దేవుడు, ఆశ్రయ దుర్గము పైకి మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమి భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఉత్తముడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుందురు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, బలమైనటువంటి దుర్గం ఆయన. నీతిమంతులు ఏం చేస్తారంట? పరిగెత్తుకుంటూ ఆ దుర్గంలోనికి వచ్చేసి సురక్షితంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మాట యెహోవా ఉత్తముడు. రెండవ మాట, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. నీ శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గం. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మరి
తార ఉదయించింది, కానీ చీకటిని తొలగించలేకపోయింది. ఆ తార ఆ చీకటిని తొలగించలేకపోయింది, కానీ ఆ చీకటిలో త్రోవ చూపించగలిగింది. ఆ జ్ఞానులందరికీ కూడా, తూర్పు దేశపు జ్ఞానులందరికీ కూడా చీకటిని తొలగించలేదు గాని ఆ చీకటిలో త్రోవ చూపించింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకెళ్ళింది నేరుగా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు ఎన్ని నెలలు నడిచారంటండి జ్ఞానులు. ఈ రోజు యేసు ప్రభు వారు పుడితే వాళ్ళు వెంటనే వచ్చేలేదు ఒక రోజులో. కొన్ని వందల కిలోమీటర్లు వారు ఆ ఎడారుల్లో నడుచుకుంటూ కొన్ని నెలల తరబడి ఆ చుక్క వారిని నడిపించింది. The star did not remove the darkness, but it gave guidance in the darkness. That is what a stronghold does. ఆశ్రయదుర్గం అంటే అదే. శ్రమలో దిక్కుతోచని పరిస్థితిలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని వారు చూస్తున్నప్పుడు ఆ చుక్క డైరెక్ట్ గా తీసుకొచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వారిని నడిపించగలిగింది. ఆయన ఆశ్రయ దుర్గముగా, ఆయన కోటగా ఉండడం అంటే అదే. ఐగుప్తుకు నడుచుకుని వెళ్ళిపోయారు బాలింత ఆమె, మరియమ్మ గారు. బట్ మరియమ్మ యోసేపులు ఐగుప్తుకు వెళ్ళిపోమన్నప్పుడు ఐగుప్తుకి ఆ బాలుని తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా కాపాడబడ్డారు? ఎలా రక్షించబడ్డారు? మనుష్యులమైనటువంటి మనం ఏం చూస్తామంటే మనకొచ్చే కష్టాలను మాత్రమే చూస్తాం, కానీ ఆ కష్టాల్లో కూడా బ్రతికించబడుతున్నాం, ఆ కష్టాల్లో కూడా నడిపించబడుతున్నాం, ఆ కష్టాల్లో కూడా కొనసాగించబడుతున్నాం అంటే దేవుని కృప. అది ఆయన ఆశ్రయ దుర్గముగా మనకు ఉన్నాడు. ఆయన ఉత్తముడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నీ హృదయములో ఉన్నటువంటి విశ్వాసం మనుషులకు తెలియదు. భార్య హృదయంలో ఉన్న విశ్వాసం భర్తకు కూడా తెలియదు. భర్త హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి భార్యకు కూడా తెలియదు, కానీ దేవునికి తెలుసు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. కాబట్టి మనం నశించిపోం. కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు తాత్కాలికముగా వచ్చినా కూడా యోసేపు గారికే వచ్చింది, మరియమ్మ గారికే వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా వారు భయపడలేదు, నశించిపోలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఆమె కొనియాడబడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడో మాట చూడండి. మొదటిది యెహోవా ఉత్తముడు, రెండవది శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము, మూడవ మాట ఏంటంటే తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మరి దేవునికి యోసేపుకు ఉన్నటువంటి విధేయత గురించి దేవునికి తెలుసు. మరియమ్మ యొక్క హృదయం ఏంటో దేవునికి తెలుసు. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి ఇలాగూ నీవు గర్భవతి అవుతావంటే ఆమె ఎందుకు అవుతానని అడగల, ఇలా నాకు జరగకుండునుగాక అని అనలా. ఆమె అంగీకరించింది. దేవుని శుభవర్తమానాన్ని ఆమె అంగీకరించి ప్రాసెస్ అడిగింది, ఎలా జరుగుద్ది అని అడిగింది. కాబట్టి దేవునికి గాడ్ న్యూ మేరీస్ హార్ట్, గాడ్ న్యూ జోసెఫ్స్ ఒబీడియన్స్, అండ్ గాడ్ న్యూ మ్యాగీస్ ఫెయిత్. మ్యాగీస్ అంటే జ్ఞానులు, తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానుల యొక్క విశ్వాసము, నమ్మకము దేవునికి తెలుసు. యోసేపు గారి యొక్క విధేయత దేవునికి తెలుసు. మరియమ్మ తల్లి యొక్క హృదయం దేవునికి తెలుసు. అందుకే ఈ నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము మనం ధ్యానం చేస్తున్న దాంట్లో 3వ మాట ఏంటి? తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనం ఏమనుకుంటాం? నా పిచ్చి కాకపోతే, నా భక్తి కాకపోతే దేవుడు నన్ను అన్న పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను అన్న చూస్తాడా అనుకుంటాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము 3వ మాట ప్రకారము తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు నువ్వు ఎటువంటి కష్టాలు గుండా వెళుతున్నావో తెలుసు. దేవుడు నువ్వు ఎటువంటి పెయిన్, ఎటువంటి బాధను భరిస్తున్నావో తెలుసు.
ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళుతున్నావో దేవుడికి తెలుసు. హీ నోస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మరియమ్మ తల్లి హృదయం తెలుసుకున్నాడు దేవుడు. యోసేపు గారి యొక్క విధేయతను తెలుసుకున్నాడు దేవుడు. మూడవది, జ్ఞానుల యొక్క విశ్వాసాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? హీ గైడెడ్ దెమ్, ప్రొటెక్టెడ్ దెమ్ అండ్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్. ఇవన్నీ తెలుసుకున్న దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించాడు, వారిని కాపాడాడు. రోమా సైనికులకి దొరకకుండా, హేరోదు యొక్క సైన్యమునకు దొరకకుండా, నశించిపోకుండా ఏం చేశాడంటే వారిని నడిపించాడు, కాపాడాడు, అవసరమైనవన్నీ కూడా సమకూర్చాడు. హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. కాబట్టి ఈ క్రిస్మస్ మనకేమి బోధిస్తుంది అంటే, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము, ఈ క్రిస్మస్ మనకేం చెప్తోందంటే, నిన్ను ఎవ్వరూ చూడకపోయినా, ఈ ప్రపంచం చూడకపోయినా, నీ ఇంట్లో నీ కడుపున పుట్టిన వారే నిన్ను పట్టించుకోకపోయినా, నీ రక్త సంబంధికులు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను చూడకపోయినా, నీ విశ్వాసాన్ని దేవుడు ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. మూడవది, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడు, 9వ కీర్తన 9-10 వచనాల్లో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామ ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరైతే శ్రమల గుండా వెళతా ఉంటారో, ఎవరైతే శోధనల గుండా వెళతా ఉంటారో, ఎవరైతే కష్టాల గుండా వెళతా ఉంటారో, అలాంటి వారి విషయములో, అనగా నలిగిన వారి విషయములో దేవుడు ఏమవుతాడంటే మహాదుర్గం అవుతాడు. అంటే ఒక ఎత్తైనటువంటి కొండగా నీ ముందొచ్చి దేవుడు నిలిచుడిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఈరోజు భయంకరమైనటువంటి ఆపదల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నాం మేము అని అనుకుంటే, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నలిగిన హృదయంతో ఉన్నావా? భయపడకు, దేవుడే నీ కొరకు మహాదుర్గముగా మారబోతున్నాడు. ఆపత్కాలంలో ఉన్నావా? భయపడకు, దేవుడే నీ కొరకు మహాదుర్గముగా మారబోతున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుణ్ణి మనము ఆశ్రయించగలిగితే, దేవుడు ఎన్నటెన్నటికీ కూడా ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టలేదు మరియమ్మని, విడిచిపెట్టలేదు యోసేపు గారిని, విడిచిపెట్టలేదు జ్ఞానులను. మరియమ్మ యొక్క హృదయాన్ని, యోసేపు యొక్క విధేయతను, జ్ఞానుల యొక్క విశ్వాసమును చూచినటువంటి దేవుడు మరి వారిని కాపాడాడు. Praise the Lord, hallelujah. They traveled far, risked their lives and followed a star because they trusted God, and God led them another way to escape Herod. ఎంత దూరం ప్రయాణించారు, ప్రాణాలకు తెగించారు జ్ఞానులు. ఆల్రెడీ యూదులకు ఒక రాజు ఉన్నప్పుడు, అక్కడ హేరోదు యొక్క ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరంది అని చెప్పి వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? రాజును అడుగుతున్నారు. రాజు ఏం చేయాలి? ముందు వచ్చిన 3 జ్ఞానుల్ని ఊరి తీసేయండి అన్నారు. రాజు దగ్గరికి వచ్చి, రాజు ఎక్కడ ఉన్నాడంటే, వారు దే రిస్క్డ్ దేర్ లైఫ్స్, వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ఆ తారను, ఆ చుక్కను వెంబడించారు. ఎందుకనంటే దేవుని యందు నమ్మిక ఉంచారు వారు, లేఖనముల యందు నమ్మిక ఉంచారు వారు. యూదుల రాజుగా పుట్టబోవు వాడు ఇదిగో ఇక్కడ బెత్లెహేములో ఉన్నాడని చెప్పి, యూదా బెత్లెహేమా, నీవు అల్పమైన దాను అయినను కూడా నీ నుండి
గొప్ప దేవుడు రాబోతున్నాడు అన్నటువంటి ఆ వాగ్దానములను వారు నమ్మారు, లేఖనములను నమ్మారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడా లేదా? చూడకపోయింటే ఏమయ్యేది? హేరోదు ఏమన్నాడు? ఏమీ తెలియనట్టు కపటముగా, అవునా యూదుల రాజు పుట్టాడా? ఓ పని చేయండి, మీరు వెళ్ళి ఆ రాజుని మీరు మీరు కనుగొని నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను, నా దగ్గరకు వచ్చి చెప్పండి. ఇప్పుడు నిజముగా వారు వెనక్కి తిరిగి వచ్చుంటే ఏమయ్యేవారు? చనిపోయేవారు. అంటే నీ యందు విశ్వాసం పెట్టుకుని, దేవుని యందు విశ్వాసం పెట్టుకుని, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్లి శత్రువుకు అప్పచెప్తాడా? అందుకే స్వప్నమందు బోధించబడిన వారై ఏ మార్గం గుండా వాళ్ళు వచ్చారో ఆ మార్గం గుండా వెళ్ళొద్దు అని దేవుని దూత ద్వారా వర్తమానము పంపబడిన వారై వేరొక మార్గంలో వెళ్ళి హేరోదు నుంచి తప్పించుకుని వారి ప్రాణాలు కాపాడుకోగలిగారు. దానికి కారణం ఏంటంటే తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ క్రిస్మస్ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు, 3 సత్యాలు ఏంటంటే, దేవుడు ఉత్తముడు, యెహోవా మేలు చేయువాడు. ఆయన మంచితనం అంతా కూడా ఎలా వచ్చిందంటే మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. రెండవ సత్యం, గాడ్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్. జస్ట్ లైక్ హీ ప్రొటెక్టెడ్ ద హోలీ ఫ్యామిలీ. ఆ హోలీ ఫ్యామిలీ పరిశుద్ధ కుటుంబమైనటువంటి యోసేపు మరియమ్మ గారు ఎలా అయితే ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడో నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఆ కుటుంబానికి మహాదుర్గముగా దేవుడు ఎలా అయితే ఉన్నాడో నీ కుటుంబమునకు, నా కుటుంబమునకు కూడా దేవుడు మహాదుర్గముగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ దినాల్లో మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మూడవది, గాడ్ నోస్ యూ జస్ట్ యాజ్ హీ న్యూ మేరీ, జోసెఫ్ అండ్ ద మ్యాగీ. ఎలా అయితే మరియమ్మ గారి గురించి, యోసేపుల గురించి, జ్ఞానుల గురించి దేవుడు తెలుసుకున్నాడు, అలాగే నీ గురించి, నా గురించి కూడా దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆయన మన కొరకు సమీపించరానటువంటి తేజస్సును, తండ్రి కుడిపార్శ్వమును, పరలోక మహిమను విడిచి నర శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మంచితనాన్ని అంతటినీ కూడా మన కొరకు చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మంచివాడు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మక్కువతో చేసేటటువంటి దేవుడు, నిన్ను ఇష్టపడి చేసేటటువంటి దేవుడు, నీవు అభివృద్ధి పొందుట ద్వారా ఆయన సంతోషించేటటువంటి దేవుడు. అందుకే భక్తుడు అంటాడు కదా, లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును, నా చేయుడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవనా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగను. ఈ క్రిస్మస్ దినములలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, సర్వకాల సర్వావస్థల యందును కూడా కాచి కాపాడేటటువంటి దేవుడు ఆయన. తన కంటికి కనుపాపవలే, తన కంటికి రెప్పవలే నిన్ను కాచేటటువంటి దేవుడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడెన్నటికీ కూడా మనకు అన్యాయము చేయడు. ఆయన మేలు చేయువాడు, ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు. శ్రమ దినాల్లో ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా, నలిగిన హృదయముతో ఉన్న వారికి మహాదుర్గముగా, బాధలలో ఉన్న వారికి మహాదుర్గముగా నిలిచేటటువంటి దేవుడు. నిరంతరము నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. తన యందు విశ్వాసముంచు వారికి, నమ్మిక ఉంచు వారి ఎడల అనుదినము ఆయనకు వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా దేవునికి నీ ఎడల నా ఎడల నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది, ప్రేమ పుట్టుచున్నది, కనికరము పుట్టుచున్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలను కృమ్మరిద్దాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. శ్రమల గుండా మరియమ్మ గారు, యోసేపు గారు, జ్ఞానులు వెళ్ళినప్పటికీ కూడా దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని యొక్క కాపుదల వారిని విడిచిపోలేదు. ఈ రాత్రి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఇజ్రాయేలీయులను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిదురపోడు. ఖచ్చితముగా నీ గురించినటువంటి చింత కలిగినటువంటి దేవుడు, నా గురించినటువంటి చింత కలిగినటువంటి దేవుడు. నీ తల్లి నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానము చేసినటువంటి దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నీ గురించి, నా గురించి గగనమును చీల్చుకుని భూమి మీదకు దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన మంచితనాన్ని అంతటిని తన కుమారుని ద్వారా మనకు చూపించినటువంటి దేవుడు, ఎడబాయని దేవుడు. ఈ రాత్రి అట్టి ఆ దేవుని దీవెనలు సమృద్ధిగా మన జీవితాల్లో పొందులాగన దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం రాజా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి, గొప్ప దేవాన్ని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా నీ అమూల్యమైన మాటలతో దేవ మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కృప బలము చొప్పునే దేవా అయ్యా ఇదిగో మాకు ఆదరణ కలుగుతుంది అయ్యా. అయ్యా, ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మా కార్యములు దేవా చక్కబెట్టి వాడు నువ్వేనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా, నీ ఆదరణ కలిగిన మాటలతో దేవా మా హృదయాల తెప్పరలు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ వాక్యమైన శక్తితో దేవా మాకు బలాన్ని
దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకు యెహోవా నీ కృప బలం ఎంత గొప్పది అంటున్నావయ్యా. అయ్యా నీ కృప చొప్పున దేవా మమ్మల్ని బలపరుచున్న దేవుడవయ్యా. నీ మాటలు మాకు బలమయంగా ఉంటాయా. నీ మాటలే మాకు శక్తి గలవై ఉన్నాయ్యా. అయ్యా ఇగో తండ్రి నీవు మాతో మాట్లాడినప్పుడు దేవా, నీ స్వరాన్ని విన్నప్పుడు దేవా, మాలో ఉన్న బాధ అంతటిని తీసివేసి దేవా, అయ్యా ఇదిగో నీ ఆశ్రయ దుర్గములో దేవా మమ్మల్ని దాచి కాపాడుతున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా ఉత్తముడని దేవా రుచి చూచి తెలుసుకోమంటున్నావయ్యా. అవునయ్యా నువ్వు ఉత్తముడివై ఉన్నావయ్యా. మంచి దేవుడివై ఉన్నావయ్యా. గొప్ప దేవుడివై దేవా, మా మంచి కాపురివై దేవా, నీవు మేపుడి గొర్రెలుగా దేవా, నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నా. అవునయ్యా నువ్వు ఉత్తముడు కాబట్టి దేవా, నిన్ను రుచి చూచి తెలుసుకున్నప్పుడు దేవా మాకు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడవు దేవా. అయ్యా ఇదిగో మా కార్యములు దేవా నువ్వు మా పక్షాల నుండి సఫలపరిచే దేవుడవయ్యా. అయ్యా మా మనోవాంఛలను దేవా నువ్వు సిద్ధింపజేసే గొప్ప దేవుడవయ్యా. ఎంతైనా నువ్వు ఉత్తముడు కాబట్టి దేవా, అయ్యా ఇదిగో నీ ఉత్తమైన కార్యాలతో దేవా, నీ ఆశ్చర్యమైన కార్యాలతో దేవా, నీ అద్భుతాలతో దేవా మమ్మల్ని ప్రతి దినము బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవయ్యా నువ్వు. ఎంతైనా మంచి దేవుడవై దేవా, మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడవయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా, ఈ లోకానికి దేవా నీతి సూర్యుడిగా దేవా మా మధ్య వెలిగించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చీకట్లో ఉన్న మా జీవితాలను దేవా, దేవా ఇదిగో మరణం అనే పాపంలో మేము ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి చీకట్లో ఉన్న జనులకు దేవా వెలుగువ్వడానికి దేవా, మరణం అనే పాపంలో ఉన్న వారికి దేవా ఆ మరణాన్ని విడిపించి దేవా నిత్య జీవం ఇవ్వడానికి దేవా లోక రక్షకుడుగా దేవా మా మధ్య ఉద్భవించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అద్వితీయ కుమారుడిగా దేవా, అయ్యా మా కొరకే కుమారుని అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. లోక రక్షకుడు దేవా, అయ్యా ఇదిగో పశువుల పాకలో దేవా ఎక్కడ స్థలము లేకపోవడం వల్ల దేవా, అయ్యా ఇదిగో తండ్రి పశువుల పాకలో జన్మించిన వాడా, ఇదిగో తండ్రి ఈ దినాన దేవా ఈ సమయాన దేవా మా హృదయాల్లో దేవా నీవు నీతి సూర్యుడిగా దేవా మా హృదయాల్లో దేవా ఇదిగో తండ్రి ఉదయించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్యబడుచున్నానయ్యా. అద్భుత దేవుడివై దేవా, అయ్యా మా హృదయాల్లో మా గృహాలలో దేవా మా కుటుంబాల్లో మా జీవితాల్లో దేవా నువ్వు ఉదయించబడుచున్నా, నీ వెలుగుతో నింపబడుచున్నా, నీ కార్యాలతో సమర్పచబడుచున్నానయ్యా. మహోన్నతి దానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడివై దేవా మా గృహాలన్నీ దేవా నీ వెలుగు వెలిగించడానికి కృప చూపించబడుచున్నానయ్యా. రాజాది రజానికే ఉన్నాలు చెల్లిస్తున్నా. నీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా దేవా, అయ్యా ఇదిగో నీకే ఘనత తెచ్చే కుటుంబాలుగా దేవా మా కుటుంబాల్లో దేవా నీ వెలుగుతో మా హృదయాల్లో వెలిగించబడుచున్నానయ్యా. దేవాని సహాయకుడా ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, శ్రమ దినమందు దేవా ఆపత్కాల సమయంలో దేవా మాకు సహాయకుడు ఉండి దేవా, అయ్యా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఆపత్కాల సమయంలో దేవా నీవే మాకు ఆశ్రయ దుర్గమయ్యా. అయ్యా ఇదిగో నీ గుడారములు దాచే గొప్ప దేవుడు అయ్యా. మా చెయ్యి విడిచిపెట్టగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ రెక్కల నీడలో మాకు దేవా ఆశ్రయం కల్పిస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. వేట కాని ఊరిలో పడిపోకుండా దేవా, అయ్యా ఇదిగో నీ మహోన్నతిని చాటునే మమ్మల్ని నివసింపజేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించు నరుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి బలము పొందుకుంటాడు అంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, నీవే బలమైన దుర్గముగా దేవా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నావయ్యా. అయ్యా నీతిమంతుడు అందులో ప్రవేశించి పరిగెత్తి దేవా సురక్షితముగా ఉంటున్నట్టున్నావయ్యా. అవునయ్యా నీ బలమైన దుర్గములోకి మేము ప్రవేశించే వారిగా దేవా మా ఆపత్కాల సమయంలో దేవా, మా శ్రమ కాలంలో మా కష్టకాలంలో దేవా నీవు మాతో ఉన్నావని దేవా నిశ్చింతగా దేవా మేము సాగడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా నువ్వు మా పక్షమునుగా దేవా మాకు విరోధి ఎవడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎక్కాలైతే ఎత్తైన కొండకి దేవా మమ్మల్ని ఎక్కించే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయము చేతనే దేవా, అయ్యా ఇదిగో తండ్రి ప్రాకారమును దాటగలమంటున్నావు అయ్యా. నలిగిన హృదయాలను దేవా అలక్ష్యం చేసే దేవుడు కాదయ్యా. అయ్యా ఇదిగో మా కొరకే దేవా దీనుడివై దరిద్రుడివై దేవా ఈ లోకంలో పశువుల పాకలు ఉద్భవించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, నలిగిన హృదయాలను జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, దుఃఖంతో దేవా కన్నీరు కారుస్తున్న వారిని దేవా ఆపత్కాల మంది శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. వారిగో కృంగిపోతుండగా దేవా కృంగిని వారిని లేవనెత్తే దేవుడు అయ్యా, పడిపోయిన వారిని ఉద్ధరించే
దేవుడు అయ్యా, స్థిరపరిచే దేవుడు అయ్యా, బలపరిచే దేవుడు అయ్యా. అటువంటి దేవుడు మాకు కలిగి ఉండగా దేవా, మేము భయపడకుండా దేవా, నీ ఆశ్రయ దుర్గములో దేవా, నిశ్చింతగా నీపై ఆనుకుని దేవా ఈ లోకంలో జీవించడానికి కృప చూపి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మరి అమ్మకి దేవా ఏసేపు జీవితంలో కలిగిన శ్రమ అంతటిని దేవా నువ్వు చూచిన దేవుడివే దేవా, వారికి ఆశ్రయ దుర్గముగా ఉండి దేవా, అయ్యా ఇదిగో ప్రసవ కాల సమయంలో దేవా, అయ్యా వారు రాకపోకల సమయంలో దేవా, అన్ని విషయాల్లో దేవా నువ్వు దుర్గమై దేవా వారి ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నశించిపోకుండా దేవా, అయ్యా ఇదిగో నీ రెక్కల నీడలో కాచి కాపాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వే బలపరిచే గొప్ప దుర్గమైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నత దానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి ఆశ్రయ దుర్గమై మాకున్నది కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా మా జీవితాల్లో దేవా, అయ్యా ఇదిగో నీ విశ్వాసంలో కొనసాగడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో విశ్వాసంలో ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో జ్ఞానులు దేవా, అయ్యా ఇదిగో యూదుల రాజు ఎక్కడ పుట్టాడని దేవా ఏ రోజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి అప్పుడప్పుడు మేము తప్పటడుగులు వేస్తుంటామయ్యా. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళి దేవా ఇదిగో మేము అడుగుతుంటాము, ఎంక్వైరీలు చేస్తూ ఉంటామయ్యా. అటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవా నిన్ను నమ్ముకున్న వారిని విడిచిపెట్టవని దేవా, మరి ఒక్కసారి విశ్వాసంలో వారిని బలపరచడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క మార్గాన్ని దేవా నువ్వు మార్చివేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. వారిని రెక్క నీడలో దాచి వారి వెళ్ళవలసిన ప్రాంతానికి నువ్వు చేర్చినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎంత మంచి దేవుడు అయ్యా, విడిచిపెట్టని వాడు అయ్యా, నిన్ను నమ్మిన వారిని అందరినీ దేవా, అయ్యా నీ ఆశ్రయ దుర్గముగా ఎంచుకున్న వారిని దేవా విడిచిపెట్టని దేవుడుగా ఉంటున్నావయ్యా. నీవే మహా దుర్గముగా ఉంటూ దేవా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు దేవా. ఈ లోకమంతా మా చెయ్యి విడిచిపెట్టిన దేవా, అయ్యా మా ఇరుగు పొరుగు వారు మా మీద వేసిన నిందలైనా సరే దేవా, అయ్యా ఇదిగో మా హృదయాలు బాధపరిచే అయినా దేవా మమ్మల్ని ఎరుగు చూస్తున్న దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. విడువని ఎడబాయిని కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు దేవా ఆశ్రయ దుర్గముగా దేవా, అయ్యా మా హృదయాలను పరిశోధించే దేవుడుగా దేవా, మా హృదయానికి సమీపంగా ఉంటున్నవాడా, మాకు తోడుగా ఉంటున్నవాడా అని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా, ఇదిగో తండ్రి నీ నీడలో దేవా మాకు ఆశ్రయంగా దయచేసి మమ్మల్ని ఎరిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కనిపాప వల్ల మమ్మల్ని కాచి కాపాడుతానికి వందనాలు చెల్లిస్తున్నా. నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నావయ్యా. అయ్యా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నావయ్యా. నీవు నా సొత్తు అంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, విడిచిపెట్టని కృపతో దేవా, అయ్యా ఇగో పర్వతములు తత్తరిల్లినా దేవా, అయ్యా ఇగో ఎడబాయిని కృపతో దేవా మమ్మల్ని ఆదరించి ప్రేమిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ శాశ్వతన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా నీ కుమారుని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో నీ కుమారుని యందు దేవా విశ్వాసం ఉంచినప్పుడు దేవా నశింపక నిత్య జీవం పొందాలని దేవా నీ కుమారుడు మా కొరకు పంపించావయ్యా. ఈ క్రిస్మస్ దినాల్లో దేవా, అయ్యా ఇదిగో విశ్వాసంలో ఎదగడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాన్ని వెలిగించుకుని దేవా అనేకుల్ని వెలిగించే వారిగా దేవా అమూల్యని విశ్వాసంతో దేవా నీవే మా ఆశ్రయ దుర్గమని దేవా ఇగో మా జీవితాలు మా జీవిత ప్రయాణం అంతా కొనసాగడానికి నీ కృప చూపించబడుచున్నా. అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా దేవా నీ కొరకు బలమైన పాత్రలుగా ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోబడుచున్నా. మహిళ సంఘాన్ని దీవించండి, ఆశించబడుచున్నా, విశాలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా, అయ్యా ఇదిగో నీ స్వరం వల్ల దేవా, అయ్యా ఇదిగో లేళ్లను ఈన చేస్తానంటున్నావయ్యా. అయ్యా నీ స్వరం బలమైన స్వరం అయ్యా. అయ్యా నీ స్వరం వల్ల దేవా ఇదిగో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరం వింటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో వారి గృహాల్లో వారి జీవితాల్లో దేవా, అయ్యా వారి ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని దేవా యేసు నామములో జరిగి చూడొచ్చున్నానయ్యా. రాజా ఇదిగో నీ మా పక్షాన నువ్వు ఉండి దేవా ప్రతి ఒక్కరి కార్యాన్ని సఫలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ తలాంతులతో నీ ఆత్మీయ దీవెనలతో దేవా నీ దైవికమైన జ్ఞానంతో దేవా ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నీవే ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి వారి అవసరాలన్నీ తీర్చి నీ పండుగ యొక్క దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి గృహం మీద ప్రతి కుటుంబం మీద ప్రతి జీవితం మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదమును తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.